అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి దొరికిన జీవితం 7వ భాగం. ఎక్కడికి వెళ్తుందిరా నన్నొదిలి? ఆ పెళ్ళేదో అయ్యే వరకు అమ్మని వదిలి కూతురు ఎక్కడికి వెళ్తుంది? చచ్చాం, ఇదొకటి కదా. అమ్మా, ఇల్లరికపు అల్లుణ్ణి తెద్దాం సరోజకి. అప్పుడింకా ఎక్కడికెళ్తుంది? ఏం సరోజ? ఆశయంగా అన్నాడు. పెళ్లి ప్రసక్తి రాగానే సరోజ మొహం మళ్ళీ మాడిపోయింది. పెదవి కొరుక్కుంటూ నిలబడింది, కింద చూపులు చూస్తూ. సరోజ మోహన్ చూడగానే తన ఆ ప్రసక్తి తీసుకురాకపోవాల్సిందని, అనవసరంగా భావని గుర్తు చేశానని అనిపించింది అతనికి. సరస్వతమ్మకి అదే అనిపించింది. ఆ వాతావరణాన్ని తేలికపరచడానికి ఏదో కల్పించుకుని నవ్వుతూ మాట్లాడాలనుకున్నాడు కృష్ణమోహన్. అంతలో గీత వచ్చింది. రా గీత, నీకో మంచి జోక్ చెప్పనా? చూడు, మా సరోజ అంటుంది నీకు సంగీతం చెప్పించమని. అదేదో పెద్ద జోక్లా నవ్వుతున్న కృష్ణమోహన్ని చూసి, తుది మొదలు అర్థం కాని గీత తక్కినది అర్థం కాకపోయినా మా సరోజ అనడం చూసి నుదురు చిట్లించి, సంగీతమా నాకు? మధ్యలో ఆవిడకెందుకట నాపై ఆ ఇంట్రెస్ట్? వ్యంగ్యంగా అంటూ సరోజ వంక చూసింది. ఇంతకీ ఆవిడ్ని ఈ సలహా చెప్పమని ఎవరడిగారంట? ఏమండి అంది సరోజ వంక తిరిగి. గీత నవ్వుతూనే అన్నా ఆ నవ్వు మామూలు నవ్వు కాదని, అందులో హేళన, వ్యంగ్యం, నిరసన అన్నీ స్పష్టంగా అక్కడున్న ముగ్గురికి కనిపించాయి. సరోజ గీత మాట్లాడిన తీరుకి బిత్తరపోయి తడబడుతూ నేను అంటూ ఏదో చెప్పబోయింది. తానాశించింది ఒకటి, జరిగింది మరొకటి కావడంతో ఒక్క క్షణం గాబరా పడిపోయాడు కృష్ణమోహన్. అది కాదు గీత, అసలేం జరిగిందంటే అంటూ సంగతి చెప్పుకొచ్చాడు. సరోజ గొంతు ఎంతో బాగుంటుంది, సంగీతం కూడా నేర్చుకుంటే ఇంకా బాగా రాణిస్తుందంటున్నా అమ్మా నేను అంటూ వాతావరణాన్ని తేలికపరచడానికి గబగబా ఏదో అన్నాడు. ఆ మాటలు వింటూ గీత ఆశ్చర్యంగా, ఏమిటి, ఈవిడికి సంగీతం చెప్పిస్తారా మీరు? ముక్కు మొహం తెలియని వాళ్ళని పోషించడమే కాక సంగీతాలు చదువులు చెప్పించేటంతా డబ్బు ఎక్కువైందా ఏమిటి మీకు? హేళనగా అంది. కృష్ణమోహన్ మొహం ఒక్కసారిగా నల్లబడిపోయింది. ఆరాటంగా ఏదో వారించబోతూ సరోజ ముఖం చూశాడు. సరోజ ముఖం ఒక్క క్షణం అవమానంతో నల్లబడింది. ఆ వెంటనే, బాగా అడిగారు. నేను అదే అంటున్నాను. వారి దయవల్ల వారింటిలో తిండి తింటున్నాను. ఇంకా నా మీద వృధాగా డబ్బు ఖర్చు పెట్టద్దు. సంగీతం మీద అంత మోజు ఉంటే మీ శ్రీమతికి చెప్పించుకోండి, నా మీద ఇంత దయ చూపకండి అంటున్నాను అంది సరోజ తేలిగ్గా నవ్వుతూ. ఇందులో దయాధర్మాల ప్రసక్తి లేదు. నా ముచ్చట ఇది. దేవుడి దయవల్ల నాకింత వదిలిపోయారు ఆయన. నా సంతోషం కోసం, సంతృప్తి కోసం కాకపోతే ఈ డబ్బు నాకెందుకు ఉపయోగపడుతుంది? సరస్వతమ్మ గంభీరంగా అంది. ఆవిడ మాటలో, మోహన్లో గంభీరత చూసి తల్లిని ఆ విధంగా ఎన్నడూ చూడని కృష్ణమోహన్ తెల్లబోయాడు. ఇది ఆమె డబ్బు, నీ మొగుడు సంపాదన కాదు అన్నది ఎంత తెలివిగా స్పష్టంగా వెల్లడించిందో. తన సొమ్ము తన ఇష్టం వచ్చిన రీతిని ఖర్చు పెట్టుకునే సర్వాధికారం ఆమెకున్నట్టు వెల్లడించిన ఆ మాటకి ముగ్గురు ఒక్క నిమిషం తెల్లబోతూ నిలబడ్డారు. గీతమొహం కందగడ్డలా ఎర్రబడిపోయింది. తనకేదో అవమానం జరిగినట్లు పౌరుషంగా విసురుగా, మధ్యన నాకెందుకు, ఎవరెలా ఏడిస్తే నాకేం అంటూ తల ఎగరేసి విసవిస బయటికి వెళ్ళబోయింది. గీత అన్నాడు అధికారంగా కృష్ణమోహన్. గీత మేడ మీదకి రా అంటూ ఇంకేం మాట్లాడకుండా మేడ మీదకి దారి తీశాడు. అతని గొంతులో గంభీరతకి వెళ్ళబోతున్న గీత ఒక్క క్షణం ఆగిపోయింది. ఆ తర్వాత నిర్లక్ష్యంగా సరస్వతమ్మ సరోజల వంక ఒక చూపు విసిరి మేడమెట్లు ఎక్కింది. సరోజ సరస్వతమ్మ వంక చూసింది. ఆవిడ మొహం అంత గంభీరంగా ఎప్పుడూ చూడలేదు సరోజ. ఆవిడ సరోజ వంక ఒకసారి చూసి మామూలుగా నవ్వు తెచ్చుకుని, చూడమ్మా, వంటావిడ ఇందాక ఏదో అడిగిందే అంది. సరోజ లోపలికి వెళ్ళింది. గీత, నువ్వు కాస్త మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. నీకెంత తోస్తే అంత అనేయడం తప్ప అవతల వాళ్ళు ఏమనుకుంటారన్న ఆలోచన తోచదా? కృష్ణమోహన్ గీత వంక చూస్తూ కాస్త తీక్షణంగానే అన్నాడు. ఏం, అంత కాని మాట ఏమన్నాను? ముక్కు మొహం తెలియని దాన్ని ఇంట్లో కూర్చోబెట్టి మేపడం కాక సంగీతాలు చెప్పిస్తారా? నేనే కాదు, ఎవరన్నా ఇదే అంటారు. మీకు మతిపోయిందో, డబ్బంతా ఎక్కువైందా? ఈవిడ గారి కంటే బీదలు లక్షల మంది ఉన్నారు. అందరినీ పిలిచి దానాలు చేస్తే సరి, ఉన్న ఆస్తి ఏదో ఊడే వరకు. గీత కృష్ణమోహన్ కోపానికి ఏం చెదరకుండా అంతకంటే తీక్షణంగా గట్టిగానే జవాబిచ్చింది. కృష్ణమోహన్ పళ్ళు బిగించి, ష్, నెమ్మదిగా మాట్లాడు. ఏం, నాకేం భయం? ఉన్నమాట అనడానికి నేనెవరికి భయపడ్ను. మీ అమ్మగారంటే ఏదో కాస్త కూతుళ్ళకి అనిపించిందని ఒళ్ళుపై తెలియకుండా ఇంట్లో చేర్చి అంతా దోచిపెడుతుంది. ఆవిడకేం, ఇవాళుంటారు రేపుండరు, రేపొద్దున ఇదంతా మనదే. మీకు ఆ మాత్రం బుద్ధి ఎందుకు లేకపోవాలి? ఆవిడ మొగుడు ఇచ్చిపోయాడంటే ఇలా తగలేయడానికా? ఏం, కొడుగ్గా మీకేం హక్కు లేదా ఇంట్లో? తీక్షణంగా రెచ్చిపోతూ అంది గీత. కృష్ణమోహన్ గాబరా పడిపోయాడు. గీత, ప్లీజ్ కాస్త నెమ్మదిగా మాట్లాడు. అమ్మ వింటే ఏమనుకుంటుంది? సరోజ ఏమనుకుంటుంది? ఆ అమ్మాయి అసలే సెన్సిటివ్. కోపం అతి ప్రయత్నం మీద అణుచుకుంటూ గీతని శాంతపరచడానికి తాపత్రయపడ్డాడు. నాన్సెన్స్,
ఎవత్తి సరోజ? ఒక పని మనిషికి దానికి మీరింత భయపడ్డం ఏమిటి? ఆవిడగారు ఎవరితో దానికి నేను భయపడ్డం ఏమిటి? మీరు కావలిస్తే నెత్తినెక్కించుకోండి గాని నాకు చెప్పకండి ఈ కబుర్లు. నేను ఇంటికి కాబోయే కోడల్ని. ఈ మాత్రం మాట్లాడే హక్కు నాకుందని తెలుసు. ఎవరేమనుకున్నా ఉన్నమాట అనడానికి నేనేం భయపడ్ను. ఇప్పటికైనా ఎవరి స్థానాల్లో వారిని ఉంచండి. హేళనగా తిరస్కారంగా అంటూ విసవిస నడిచి మెట్లు దిగింది గీత. క్రింద హాల్లో ఉన్న సరస్వతమ్మ సరోజలను చూస్తూ తలగరేసి నిర్లక్ష్యంగా నడిచి వెళ్ళిపోయింది గీత. కృష్ణమోహన్ బాధ, అవమానం, సిగ్గు ఏవేవో అనుభూతులకి గురి అవుతూ కిందకి వెళ్ళి తల్లి సరోజల మొహం ఎలా చూడాలో అర్థం కాక అక్కడున్న కుర్చీలో భారంగా వాలిపోయాడు. గీతకి సరోజ పట్ల ఇంత విముఖత ఎందుకో అతనికి అర్థం కాలేదు. అసలు ముందు రోజు చూసినప్పుడే కారులో వెళ్తుండగానే అదేమిటి ముక్కుమొహం తెలియని దాన్ని ఇంట్లో చేర్చి కూతురండం ఏమిటి? చేతికి అందింది ఏదో పట్టుకు పారిపోగలదు అంది గీత నుదురు చిట్లించి. సరోజ పట్ల అయిష్టతని స్పష్టంగా వ్యక్తీకరిస్తూ ఆ మాట్లాడిన తీరుకి కృష్ణమోహన్ నొచ్చుకుంటూ, ఏమిటలా మాట్లాడతావు? ఆ అమ్మాయికి డబ్బు లేకపోవచ్చు కానీ చదువు, సంస్కారం ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాం. ఇంట్లో మిమ్మల్ని మంచి చేసుకుని నమ్మకం కలిగించి ఎప్పుడో కొంప ముంచుతుంది. అయినా మీ అమ్మగారు బీరువా తాళాల నుంచి అప్పచెప్పడం ఏమిటి? కోపంగా అంది. కృష్ణమోహన్ ఇంక ఊరుకోలేక, సరోజిని మా అవసరం కోసం మేము ఉంచుకున్నాం కానీ ఆ అమ్మాయి ఉంటానని అనలేదు. మమ్మల్ని ఏ సహాయము కోరలేదు. డబ్బు లేకపోయినా అమ్మాయికి ఆత్మాభిమానం ఉంది. ఎంతో బలవంత పెడితే మొహమాటంగా ఉంటుంది. అమ్మ సంతోషం కోసం నేనే బలవంత పెట్టి ఉంచాను. ఆమె ఉన్న ఈ నెల రోజుల నుంచి అమ్మ కాస్త గతం మరిచి ఇంట్లో ఆనందంగా ఉంటుంది. అమ్మకి చేదుడు వాదోడుగా ఉండి ఇల్లు చక్కబెడుతూ అమ్మకి సహాయంగా ఉంది. నీవు వచ్చి ఒకరోజు ఇంట్లో ఉండి చూసి నీ అభిప్రాయం తప్పని నీవే తెలుసుకుంటావు. నొచ్చుకుంటూ నిష్ఠూరంగా అన్న కృష్ణమోహన్ మాటలకి గీత మొహం ముడుచుకుని, నాదేం పోయింది? మీ ఇష్టం వచ్చినట్లు ఉంచుకోండి. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం అంది. కృష్ణమోహన్ ఏమనకుండా ఊరుకున్నాడు. ఆ తర్వాత అనేక సందర్భాలలో సరోజ పట్ల అయిష్టత వ్యక్తం చేస్తూనే ఉంది గీత. ఒకరోజు గీత వచ్చేసరికి సరోజ చాకలు తెచ్చిన బట్టలు కృష్ణమోహన్ బీరువాలో సర్దుతుంది. కృష్ణమోహన్ ఆ గదిలోనే కూర్చుని ఏదో పుస్తకం పైకి చదువుతూ సరోజతో ఏదో చెప్తూ నవ్వుతున్నాడు. గదిలోకి అడుగుపెట్టి ఆ దృశ్యం చూసిన గీత అసూయతో సరోజ వంక చూసింది. వారిద్దరి మధ్య ఆ చనువుకి ఆమె మనసు అసూయతో ఉడికిపోయింది. ఈర్ష్యాద్వేషాలతో సరోజను చూస్తున్న గీతని అప్పుడే చూసిన కృష్ణమోహన్, రారా, ఎంతసేపయింది వచ్చి అంటూ పలకరించాడు. గీత మొహం గంటు పెట్టుకుంటూ వచ్చి కూర్చుంది. సరోజ బట్టలు సర్దడం పూర్తి చేసి కిందకి వెళ్ళబోతూ, కాఫీ తీసుకురానా మీకు అంది మర్యాదగా. గీత చురచురా చూస్తూ, ఏం అక్కర్లేదు అంది కరుకుగా. సరోజ కాస్త ఆశ్చర్యంగా చూస్తూ తల వంచుకుని వెళ్ళిపోయింది. కృష్ణమోహన్ ఏదో అనబోయి మానేశాడు. మరోసారి కృష్ణమోహన్ డ్రెస్ అవుతున్నాడు. గీత అక్కడే ఉంది. ఇద్దరు సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నారు. కృష్ణమోహన్ టై కోసం బీరువా అంతా వెతుకుతూ, సరోజా, సరోజా, నా టై కనబడ్డం లేదు. రుమాలు కూడా కావాలి. సాక్స్ ఎక్కడ పెట్టావు అంటూ పిలిచాడు. నువ్వు వెతుక్కోలేవు, సరోజ ఎందుకు? మోహన్ చిట్లించి అంది గీత. అవన్నీ ఎవరు వెతుక్కుంటారు? మా సరోజ వచ్చిన దగ్గర నుంచి అన్నీ తనే చూస్తుంటే బొత్తిగా ఏ వస్తువు ఎక్కడుందో కూడా మర్చిపోయి అన్నీ అమర్చి పెడితే తప్ప వెతుక్కునేంత బద్దకస్తున్నే పోయాను. సరోజ వచ్చిన దగ్గర నుంచి ఎంత సుఖంగా ఉందో. ఏ వేలకేం కావాలో అన్నీ అమరుస్తుంటుంది. కృష్ణమోహన్ తల దువ్వుకుంటూ అద్దంలో చూసుకుంటూ గీత మొహం చూడలేదు. చూసి ఉంటే గీత మొహం ఎలా ఎర్రబడిందో, ఆమె కళ్ళల్లో ఎంత అసూయద్వేషాలు ప్రతిఫలిస్తున్నాయో తెలిసేది. సరోజ రాగానే ఆమె వంక చురచుర చూసి విసురుగా మొహం తిప్పుకుంది గీత. సరోజ బీరువా తీసి, మీకు ఎదురుగా ఉన్నవే కనబడ్డం లేదు ఈ మధ్య అంది చనువుగా మందలిస్తున్నట్లు. నీవుండగా వెతుక్కునే బాధ ఎవరు పడతారు? ఒక కేక వేస్తే నీవు వచ్చి ఇస్తావని తెలిసాక బద్ధకం పెరిగిపోయింది సరోజ. ఇదిగో ఈ ప్యాంటు డ్రై వాష్కి ఇయ్యాలి అన్నట్టు పర్సులో డబ్బుందో లేదో చూసి లేకపోతే పెట్టు అంటూ పురమాయించాడు టై కట్టుకుంటూ. సరోజ అతని పనులన్నీ చేసి కిందకి వెళ్లే వరకు అతి ప్రయత్నం మీద కోపం నిగ్రహించుకుంది గీత. సరోజ అలా వెళ్ళగానే, మీ అమ్మగారితో పాటు నీకు ఆ సరోజను చూస్తుంటే మతిపోయిందా ఏమిటి? దూకుడుగా అంది గీత. చకితుడైనట్లు తల తిప్పి చూశాడు కృష్ణమోహన్. ఆమె మాటలు అర్థం కానట్లు ప్రశ్నార్థకంగా చూశాడు. బాగుంది వరస. నీ గదిలోకి రావడం, నీ వస్తువులు సవరించడం, నీ పనులు చేయడం, నీ వస్తమానం ఆవిడగాన్ని పిలవడం, చాలా దూరమే వచ్చిందే వ్యవహారం. బీరువాలు తెరిచి డబ్బులు కూడా వేస్తుందే. 2 నెలల్లో ఇంత చుట్టమైపోయిందే అది అంది కసిగా. గీత అన్నాడు కృష్ణమోహన్ వారిస్తున్నట్లు. ఏమిటలా మాట్లాడతావు అన్నాడు హార్డై. ఇంకెలా మాట్లాడతాను? ఈ ఇంట్లో 2 నెలల్లో ఓ ముక్కు మొహం తెలియని దాన్ని తీసుకొచ్చి దానికంత ఇంపార్టెన్స్ ఇయ్యడం ఏమిటి? నేను చూస్తూనే ఉన్నాను మోహన్. ఈ వరుస నాకేం బాగోలేదు. కట్టుకున్న పెళ్ళాం కంటే ఎక్కువగా సరోజా సరోజా అని ఆవిడ నామస్మరణ చేస్తున్నావు.
ఆమె మొహంలో కనిపిస్తున్న అసూయ చూసి అర్థమైనట్లు నవ్వి, ఓస్, అమ్మగారికి ఎంత అసూయ. సరోజతో మాట్లాడుతున్నాననా కోపం. మరేం చేయను, నువ్వు వచ్చే వరకు నా పనులు ఎవరి చేతో చేయించుకోవాలిగా. తమరు రాగానే ఆ డ్యూటీలన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నాడు గీత ముక్కు పట్టుకు ఊహించి. గీత అదంతా కేవలం అసూయతో అందని ఊహించి అతను అలా సంభాషణని తేలిగ్గా జమకట్టి మాట్లాడుతుంటే ఇంకేం అనలేక ఊరుకుంది గీత. కృష్ణమోహన్ సరోజ ఇలా అలా అని ఏదన్నా ఎప్పుడన్నా చెప్పబోతే గీత మొహం చిట్లించి, నీకు మాట్లాడడానికి సరోజ తప్ప మరేం లేదేమిటి? పనివాళ్ల కబుర్లు వినాలంటే అసహ్యం నాకు అంది. సరోజ పనిది కాదని ఎన్నోసార్లు చెప్పాను నీకు. ఆ అమ్మాయి అంటే నీకంత చులకనేమిటి? నొచ్చుకుంటూ అన్నాడు కృష్ణమోహన్. దిక్కు మొక్కు లేని దాన్ని ఇంట్లో పెట్టుకుని మీరు కావాలంటే ఆవిడ గారిని నెత్తిమీద నెక్కించుకోండి, కానీ ఈ నాన్సెన్స్ అంతా నాకు చెప్పవద్దు. అసలు అది వచ్చిన దగ్గర నుంచి నువ్వు మారిపోతున్నావు, నేను చూస్తూనే ఉన్నాను అంది ఉక్రోషంగా గీత. ఆ అభియోగానికి విస్తుపోతూ, నీకు మతిపోతుంది ఈ మధ్య అన్నాడు కృష్ణమోహన్. నాకు కాదు, నీకు మతిపోతుంది. నీ మతి పోగొడుతున్నది ఎవరో తెలుసు నాకు మరింత తీక్షణంగా అంది గీత. చ గీత, సరోజ నాకు సోదరులాంటిది. మా సీతలో చూసుకుంటున్నాం అమ్మా నేను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకోకో అన్నాడు మందలిస్తున్నట్టు. అయినా నీలాంటి అందగత్తెను ఉంచుకుని సరోజ లాంటి అమ్మాయి వెంటపడేంత తెలివి తక్కువ వాళ్ళ కనిపిస్తున్నాను నేను అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి కాస్త సంబరపడింది గీత మనసులో. గర్వము తొంగి చూసింది ఆమె కళ్ళల్లో. నిజమే, తన ముందు సరోజ చాలా సామాన్యంగా ఉంటుంది. తనని, తన డబ్బు, హోదా, అందం అన్నీ ఉన్నదాన్ని కాదని సరోజ వెంట ఎందుకు పడతాడు? కేవలం అన్ని పనులు చేస్తుందని, చనిపోయిన చెల్లెల్లా ఉందని కాస్త అభిమానిస్తున్నాడు కాబోలు. అయినా ఇంకెన్నాళ్ళు? మరి 4 నెలల్లో ముహూర్తం పెట్టారు పెళ్లికి. ఆ తర్వాత ఆ ఇల్లు, ఆ యజమాని అన్నీ తనకేగా. అప్పుడు ఈ ఆటలు సాగనిస్తుందా తను? ఈలోగా ఊరికే గొడవపడ్డం ఎందుకు? కృష్ణమోహన్ మాటలతో సంతృష్టి చెందిన గీత అప్పుడేం ఇంకేం అనలేదు. కృష్ణమోహన్ తనవాడు, తన కాబోయే భర్త. అది కాకుండా చేసే శక్తి సరోజకేం లేదు. అలాంటి దాని పట్ల తనకి అసూయ ఏమిటి? సమాన స్థాయిలో ఉన్న వారి పట్ల అసూయ పడితే పడాలి గాని ఓ నౌకరీ దానితో తనకు ఇష్యూ ఏమిటి అని తనకు తాను నచ్చు చెప్పుకుంది. అయినా సరోజ కృష్ణమోహన్లు చనువుగా మాట్లాడుకుంటున్నా ఆ ఇంట్లో సరస్వతమ్మ కృష్ణమోహన్ సరోజకిస్తున్న గౌరవం, అభిమానం అవి చూస్తుంటే ఆమెకు తెలియకుండానే ఆమె మనసు క్రోధావేశాలతో, అసూయతో బగ్గుమనేది. మొదట్లో గీత మాటల్ని, ఆమె హావభావాల్ని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్. కానీ రాను రాను ఏ విషయం ఎత్తినా సరోజ గురించిన ప్రసక్తి రాగానే ఆమె కనబడగానే చురచురా చూస్తూ ఏదో ఒకటి అంటూ ఎత్తి పొడుపుగా, హేళనగా, తిరస్కారంగా మాట్లాడే గీతని ఏమనాలో తెలియక, సరోజ పట్ల ఆమె విముఖతను అర్థం చేసుకోలేక ఇటు, గీతకి నచ్చ చెప్పలేక అటు, సరోజ ఏమనుకుంటుందోనన్న చింతతో ఇద్దరికీ సమన్వయం ఎలా కుదర్చాలనుకుని మదన పడేవాడు. ఈ రోజు వరకు గీత సరోజ వెనకాల తనతో ఎన్నన్నా ఆమె అయిష్టతని చేష్టల ద్వారా వ్యక్తం చేసింది గాని ఇలా ఆమె ఎదురుగా ఇంత నిష్కర్షగా ఆమెను అవమానపరచలేదు. ఈ మాటలన్నీ విన్న సరోజ ఏమనుకుంటుందో, ఆమె వెళ్ళిపోతానంటుందేమో, ఆమెకి తన మోహం ఎలా చూపడం? ఇంటిలో బలవంతాన ఉంచుకుని ఆమెను అవమానపరిచాము తాము, ఇప్పుడెలా? కృష్ణమోహన్ కళ్ళు మూసుకుని చింతాక్రాంతుడే అలా ఉండిపోయాడు. అదేమిటి, నిద్రపోతున్నారా? ఆస్పత్రికెళ్లారా ఇవాళ? వేలైపోతుంది, కాఫీ కూడా అడగలేదే ఇవాళ? సరోజ మాటలకి చివుక్కున కళ్ళు విప్పి చూశాడు కృష్ణమోహన్. కాఫీ పట్టుకు వచ్చిన సరోజని, ఆమె మొహంలో ఎప్పటి సౌమ్యత, చిరునవ్వు చూసి ఆశ్చర్యపోయాడు. సరోజ కోసం తెచ్చుకున్న బాధపడిన చిహ్నాలు మొహాన కనబడక ఏదో బరువు దిగినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అరే, ఏమిటలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది. 5 గంటలవుతుంది. ఆస్పత్రికెళ్లరా ఇవాళ? లేవండి అంది చనువుగా నవ్వుతూ. యాంత్రికంగా చెయ్యి చాపి కప్పు అందుకుంటూ తప్పు చేసిన వాళ్ల కళ్ళు దించుకుని, క్షమించు సరోజ, నన్ను క్షమించు అన్నాడు నెమ్మదిగా.